వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను ఫస్ట్ ఒక ఫోటో చూపిస్తా చూడండి. చూసారు కదా, ఆ ఫోటో చూడగానే మీరు ఏమనుకొని ఉంటారు? అదొక మసీదు నిర్మాణం, లేకపోతే మసీదుకి సంబంధించిన ప్రాంతం అనుకొని ఉంటారు కదా. కానీ కాదు, అది రైల్వే స్టేషన్. మీరు వింటుంది అక్షర నిజం. రైల్వే స్టేషన్పై డెకరేటివ్ డ్రోమ్ని ఏర్పాటు చేశారు. చేయడమే కాదు, దాని కింద చేరి ముస్లింలు నమాజ్ చేయడం ప్రారంభించారు. ఇది ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ పరిధిలో జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు పెద్ద చర్చానీయాంశంగా మారింది. విప్రాయిచ్ రైల్వే స్టేషన్ పై భాగంలో మధ్యలో ఒక డెకరేటివ్ డ్రోమ్ ఏర్పాటైంది. పైగా అది గ్రీన్ కలర్లో ఉండడంతో కొంతమంది ముస్లింలు దాని కింద నమాజ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఈ అంశంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరికి ఈ అంశం వివాదాస్పదంగా మారింది. గోరఖ్పూర్ కంటోన్మెంట్ పనియాహ్వా మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. చాలా చోట స్టేషన్ బిల్డింగ్స్, ప్లాట్ఫామ్స్ వంటివి కూల్చేసి కొత్తవి కడుతున్నారు. దీనిలో భాగంగా వారణాసి డివిజన్ పిప్రాయిచ్ స్టేషన్ పరిధిలో పాత బిల్డింగ్ కూల్చి కొత్తగా ఒక బిల్డింగ్ కడుతున్నారు. ఈ బిల్డింగ్ పై అలంకరణ కోసం ఒక డోమ్ లాంటి నిర్మాణం చేపట్టారు. దీని పై భాగంలో గ్రీన్ కలర్లో షీట్ ఏర్పాటు చేశారు. దీంతో ఇది చూడ్డానికి అచ్చం మసీదులా కనిపించింది. అంతే, ఇటీవల కొందరు దీని కింద నమాజ్ చేయడం ప్రారంభించారు. దీనిపై స్థానికులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. మీడియాలో వార్తలు రావడం, స్థానికులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రైల్వే అధికారులు వేగంగా స్పందించారు. రాత్రిపూట ఆ డోమ్ తొలగించారు. దీంతో వివాదం దాదాపు సద్దుమణిగింది. అయితే అసలు ఇక్కడ మసీదు పైన ఉండే డోమ్ లాంటి నిర్మాణం చేపట్టింది ఎవరు, దీనికి అనుమతులు ఇచ్చింది ఎవరు అనే అంశంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక్కడ స్థానికులు స్పందించారు కాబట్టి ఆ డోమ్ని ఎత్తేసిండ్రు, దాని కింద నమాజ్ చేయడం ఆపేసిండ్రు. అదే ఎవరు పట్టించుకోకుండా ఉంటే ఆ డోమ్ అలానే ఉంటుంది, దాని కింద నమాజులు జరుగుతాయి. కొన్ని రోజులైతే డోమ్ ఉంది, మేము నమాజులు చేసినాం, ఈ ప్లేస్ మాదే అంటూ అక్కడ ఏమంటారు, రైల్వే స్టేషన్ జిహాద్ ఆక్రమించేసేటోళ్ళు. అవునా కాదా? ఇలావి చేస్తున్నప్పుడు వీళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఇలాంటివి వచ్చినప్పుడు వీటిని వ్యతిరేకిస్తూ ఎంతమంది మాట్లాడుతున్నారు? పబ్లిక్ ప్రాపర్టీ ప్లేస్ని కూడా కబ్జా చేయాలి అని ఆలోచన చేసే వీళ్ళ మనస్తత్వాలను ఎలా అర్థం చేసుకోవాలి? మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు చేసే ₹1 సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, మంచి మంచి కంటెంట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్, ఒక ఆడపిల్ల సంకల్పానికి ఆర్థిక చేయూత ద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశాన్ని కల్పించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.